1870లో బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్న స్వతంత్ర సమరయోధులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అతి తీవ్రంగా ఎదురుదాడులు, పత్రికలో కానీ సభలో కానీ బాగా తీవ్రంగా బ్రిటిష్ గవర్నమెంట్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్న ఒక అధికారి, జేమ్స్ స్టీఫెన్ అనే ఒక అధికారి 1870లో సెక్షన్ 124A దేశద్రోహ చట్టాన్ని ఐపీసీలో అమెండ్మెంట్ చేసిందనమాట. ఎందుకు తీసుకొచ్చిందంటే బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవరైనా సభలు పెట్టినా, పత్రికలలో న్యూస్ రాసినా, బ్రిటిష్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ఎవరైనా మాట్లాడినా దేశద్రోహం కేసులు పెడతామని చెప్పేసి చాలా కఠినమైన శిక్షలు వేస్తామని చెప్పేసి సెక్షన్ 124 దేశద్రోహం అనే చట్టాన్ని తీసుకొచ్చిందనమాట. అయితే ఈ చట్టం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దేశద్రోహం చట్టం కింద అరెస్ట్ అయిన బాలగంగాధర తిలక్ 3 సార్లు అరెస్ట్ చేశారు. 3 సార్లు అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది. దీని తర్వాతకి మహాత్మా గాంధీ 6 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన అనమాట ఈ సెక్షన్ కింద. సో ఇంత కఠినమైన శిక్షని బ్రిటిష్ వాడు ఇంత కఠినమైన శిక్షను తీసుకొచ్చిస్తే స్వతంత్రం వచ్చిన తర్వాతకి బ్రిటిష్ వాడు కూడా మన మీద ఇన్ని కాలం కేసులు పెట్టలేదు. 2014 నుంచి 2022 వరకు దేశవ్యాప్తంగా 10,118 కేసులు బుక్ చేశారు. ఈ కేసులలో 20,000 మందిగా రిమాండ్ చేసినారు అనమాట. 20,000 మందికి పైగా రిమాండ్ చేసింది. ఇంత గొప్ప ఘనత బీజేపీ గవర్నమెంట్ది. బ్రిటిష్ వాడు కూడా మన భారతీయుల పైన బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళ పైన కూడా ఇన్ని గనం కేసులు పెట్టలేదండి. ఈ బీజేపీ వాళ్ళు ఈ గత 12 సంవత్సరాలలో ఇన్ని గనం కేసులు పెట్టారు మన పైన. ప్రశ్నించినందుకు ప్రతిపక్షాల పైన ఇన్ని గనం కేసులు పెట్టారు. వీళ్ళే మా గొప్పతనం చూడండి, మేము ఇంతమంది పైన ఎన్ని కేసులు పెట్టామని చెప్పేసి వీళ్ళు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన నివేదికని వీళ్ళు పార్లమెంట్లో మా గొప్పతనం చూడండి అని చెప్పేసి మేము ఎంతమంది భారతీయుల పైన కేసులు పెట్టామో మా గొప్పతనం చూడండి అని చెప్పేసి వీళ్ళే పార్లమెంట్లో ఒక నివేదికని పార్లమెంట్కి ఇచ్చిరు అనమాట. వీళ్ళే ఆ నివేదికలో ఏముందంటే ఈ కేంద్ర హోంశాఖ మంత్రి ఇచ్చింది ఈ నివేదికలో ఏముందంటే జమ్మూ కాశ్మీర్లో 3,662 అరెస్టులు జరిగినాయి, ఉత్తరప్రదేశ్లో 2,805 అరెస్టులు, అస్సాంలో 1,333 కేసులు, హర్యానాలో 42, జార్ఖండ్లో 40, కర్ణాటకలో 38, తమిళనాడులో 303, ఉత్తరప్రదేశ్లో 343, తెలంగాణలో 151, ఆంధ్రప్రదేశ్లో 142 కేసులు. ఇన్ని దేశద్రోహ కేసులు ప్రశ్నించినందుకు, మోడీ గవర్నమెంట్ని ప్రశ్నించినందుకు. ఆర్టికల్ 19 ఎక్కడ ఉన్నది? ఆర్టికల్ 19 ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే ఈ ఆర్టికల్ పనిచేస్తుంది. బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్ అడగొద్దు, రైట్ టు ఎడ్యుకేషన్ అడగొద్దు, ఏమీ అడగొద్దు అనమాట. ఓన్లీ మోడీ ఏది చెప్తే అది చేయాలి, మోడీ ఏది చేస్తే అదే చూడాలి. కానీ మనకి రైట్స్ ఉన్నాయి, మనకి భారత రాజ్యాంగం మనకి కల్పించింది, మనకు హక్కులు కల్పించింది, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము, ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ చేస్తాము, మాకు సోషల్ మీడియా ఉన్నది, మేము పోస్టులు పెడతామంటే మీ మీద దేశద్రోహం కేసులు పెడుతూనే ఉంటారు, అది అట్లా చేస్తూనే ఉంటారు. అయితే ఈ సెక్షన్ 2022 తర్వాతకి బ్రేక్ పడింది. ఎందుకంటే 2022 తర్వాతకి ఈ సెక్షన్కి బ్రేక్ పడింది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాతకి ఈ రైట్ టు ఫ్రీడమ్ ఈ దేశంలో అణిచివేయబడుతుంది, రైట్ టు ఫ్రీడమ్ ఈ దేశంలో అమలు కావట్లేదు అని సుప్రీంకోర్టు భావించి ఈ స్టే ఇవ్వడం జరిగింది. అయితే 2024లో ఐపీసీ రద్దయిన తర్వాత బిఎన్ఎస్ వచ్చిన తర్వాతకి ఈ దేశద్రోహం అనే సెక్షన్ను తీసేసుకుంటూ, దేశద్రోహం అనే వర్డ్ను కూడా తొలగించుకుంటూ కొత్తగా దేశ సార్వభౌమత్వాన్ని భంగం కలిగిస్తే అని సెక్షన్ 152 యాడ్ చేసిందనమాట. చట్టం మారినంత మాత్రాన కేసులు పెట్టడం ఆగుతుందా? ఏం ఆగలేదు, పెడుతూనే ఉన్నారు. రికార్డులో మోతం అవుతూనే ఉంది. ఎవరు ప్రశ్నించినా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కదా, మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనంటే మీరు దేశద్రోహుల కిందకే వస్తారు. జాగ్రత్త. జై హింద్.